హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల చెల్లింపులపై కీలక నిర్ణయం దిశగా అడుగులు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మరోసారి ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత కొంతకాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో ఆవేదన మరియు ఆగ్రహం ఆహ్, పెల్లగొక్కుతుంది. సో, ఈ క్రమంలోనే తమ పెండింగ్ డిమాండ్‌లను సాధించుకోవడానికి మరియు భవిష్యత్తులో చేపట్టబోయే పోరాట దిశను ఖరారు చేయడానికి ఈ నెల 16వ తేదీన అంటే రేపటి రోజున జేఏసీ అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం కేవలం ఒక చర్చా వేదిక మాత్రమే కాకుండా, ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టే ఒక యుద్ధ ప్రాతిపదికన జరగబోయే కీలక ఘట్టంగా నాయకులు భావిస్తూ ఉన్నారు. ఈ భేటీకి రాష్ట్ర సచివాలయంలోని వివిధ విభాగాల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల కీలక నాయకులు మరియు జిల్లాల నుంచి వచ్చే ముఖ్య నేతలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ప్రధానంగా ఉద్యోగులను వేధిస్తూ ఉన్నటువంటి 5 డీఏ బకాయిలపై విషయంపై ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పెరిగిన ధరల వల్ల సామాన్య ఉద్యోగి కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో రావాల్సిన డీఏలను సకాలంలో విడుదల చేయకపోవడం పట్ల నాయకులు మండిపడుతున్నారు. అలాగే 5 ఏళ్ల ఈ మేరకు ఏండ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం కూడా ఈ చర్చల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. వారి భవిష్యత్ భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జేఏసీ ఆరోపిస్తోంది. వీటితో పాటు అత్యంత వివాదాస్పదంగా మారిన పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ మరియు ప్రస్తుత సీపీఎస్ రద్దుపై స్పష్టమైన పోరాటాన్ని ప్రకటించబోతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి జీపీఎస్ విధానంపై ఇప్పటికీ స్పష్టత లేదని, కేవలం కాలయాపన చేయడం కోసమే ప్రభుత్వం కొత్త పేర్లను తెరపైకి తెస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నికల సమయంలో మరియు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పాలకులు నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తున్నారని, ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అత్యవసర సమావేశం ముగిసిన వెంటనే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా చేపట్టబోయే నిరసన కార్యక్రమాల ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ ఉద్యమం కేవలం అమరావతికో లేదా జిల్లాలకో పరిమితం కాకుండా ప్రతి గ్రామంలోని సచివాలయ ఉద్యోగి నుండి క్షేత్రస్థాయిలో పనిచేసే క్లరికల్ సిబ్బంది వరకు అందరినీ ఏకం చేయాలని జేఏసీ నిర్ణయించింది. ఈ భారీ సమీకరణ ద్వారా ప్రభుత్వంపై అపూర్వమైన ఒత్తిడి తీసుకురావాలని వారు ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరియు ప్రభుత్వం తమ డిమాండ్లపై తక్షణమే స్పందించకపోతే ఆహ్, విధులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగేందుకు కూడా తాము వెనుకాడబోమని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఉద్యోగులు వివిధ విధులను బహిష్కరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనా వ్యవస్థ అనేది పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదమే ఉంది. రెవెన్యూ, విద్య, ఆరోగ్యం వంటి అత్యవసర సేవలతో పాటు సచివాలయ సేవలకి కూడా అంతరాయం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఏపీలో పెద్ద ఎత్తున పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం ఖాయమని అయితే స్పష్టమవుతోంది.